Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ సెషన్లో మనం లూబ్రికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, దేర్ ఆర్ త్రీ సిస్టమ్స్ ఆఫ్ లూబ్రికేషన్: గ్రావిటీ ఫీడ్ సిస్టమ్, ఫోర్స్ ఫీడ్ సిస్టమ్, స్ప్లాష్ ఫీడ్ సిస్టమ్. గ్రావిటీ ఫీడ్ సిస్టమ్ అంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా నూనెని సరఫరా అయ్యే విధానం అన్నమాట. ఓకే, ఇది ఫోర్స్ ఫీడ్ సిస్టమ్ ఏంటంటే ఒత్తిడి ద్వారా నూనె పంపిస్తారు. ఓకే, అదే స్ప్లాష్ ఫీడ్ సిస్టమ్ అంటే నూనెను చిలికించడం, అంటే చిలకరించడం అంటారు కదా, సో దాని ద్వారా లూబ్రికేషన్ చేసే విధానం అనమాట. ఓకే, అంటే ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు ద గ్రావిటీ ఫీడ్, ఇదేంటంటే మెషిన్స్ పై ఉండే ఆయిల్ హోల్స్ ఉంటాయి కదా, ఆయిల్ కప్స్ అండ్ క్విక్ ఫీడ్ లూబ్రికేటర్లో. ఓకే, సో ఈ గురుత్వాకర్షణ సూత్రాన్ని ఉపయోగించి అంటే నూనె దానికదే పై నుండి కిందకి జారుతూ బాగానే లూబ్రికేట్ చేస్తుంది అన్నమాట. ఇమేజెస్ లో చూద్దరు కానీ. ఓకే, సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ ఫీడ్ ఏంటంటే ఫోర్స్ ఫీడ్ లేదా ప్రెజర్ ఫీడ్ అంటారు దీన్ని. ఓకే, దీనిలో ఏంటంటే ఆయిల్, గ్రీజ్ గన్ అండ్ గ్రీజ్ కప్పులను ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, బేరింగ్ కు అనుసంధానించబడిన ఆయిల్ హోల్ లేదా గ్రీజ్ పాయింట్ కు ఒక నిప్పుల్ అనేది ఉంటుంది అనమాట. అది సో నోస్ ఆఫ్ ది గన్ ని దీనికి ఆనించి నొక్కడం ద్వారా లూబ్రికేట్ బేరింగ్ లోకి బలంగా వెళ్తుంది అనమాట. ఓకే, గ్రీజ్ కప్పులను ఉపయోగించి కూడా గ్రీజ్ ను ఫోర్స్ ఫీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కొన్ని మిషన్స్ లో ఉండే లేవర్ ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆపరేట్ చేయడం ద్వారా హ్యాండ్ పంప్ సాయంతో నూనెను ఒత్తిడితో బేరింగ్ లోకి పంపిస్తారు అనమాట. దీన్నే షార్ట్ లూబ్రికేట్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫోర్స్ ఫీడ్ లేదా ప్రెజర్ ఫీడ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో ఇది ఈ ఇమేజ్ లో మీరు గ్రావిటీ ఫీడ్ లూబ్రికేషన్ ని ఈజీగా చూడొచ్చు అన్నమాట. ఓకే, సో అక్కడ ఏం చెప్పాం, ఇది మిషన్ కదా, ఈ మిషన్ కి ఆయిల్ హోల్ అనేది ఉంటుంది ఇక్కడ. సో దట్ ఇది ఏంటంటే బై యూజింగ్ గ్రావిటీ ఎలా డ్రాప్ బై డ్రాప్ మనకి ఎలా సర్క్యులేట్ అవుతుంది అన్నమాట లూబ్రికేట్ అని. ఓకే, సో ఇదే కాకుండా విక్డ్ ఫీడ్ అని ఉంటుంది, చూసారా క్లాత్ టైప్ ఉంది. ఓకే, సో అలా, సో దాని ద్వారా మనకి లూబ్రికేషన్ అనేది లూబ్రికేటర్ అనేది హోల్స్ ద్వారా మెషిన్ పార్ట్స్ కి వెళ్ళి లూబ్రికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇదేమో సింపుల్ ఆయిల్ హోల్ అనమాట. నార్మల్ గా హోల్ ఉంటుంది, దాంట్లో మనం ఆయిల్ ని పోర్ చేసి లూబ్రికేషన్ అనేది సప్లై చేయొచ్చు అనమాట మెషిన్ కి. ఓకే, నెక్స్ట్ ఇది ఫోర్స్ ఫీడ్ లేదా ప్రెజర్ ఫీడ్ లూబ్రికేషన్ సిస్టమ్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూసారా ఆయిల్ హోల్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ సైడ్ కి చూపిస్తుంది, బట్ ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఈ ఆయిల్ హోల్ కి ఈ నోస్ అనేది నుంచి అంటే మౌంట్ చేసి, సో దట్ ఇక్కడ మనం ఈ లేవర్ ను ప్రెస్ చేయడం ద్వారా లోపల ఉండే లూబ్రికేట్ అనేది ఈ ఆయిల్ హోల్స్ త్రూ మెషిన్ పార్ట్స్ కి చేరుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఇది మెషిన్ కి ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. ఆయిల్ అనేది ఇందులో ఉంటుంది. సో దట్ మనకి ఏంటంటే ఈ లేవర్ ప్రెస్ చేయడం ద్వారా డిఫరెంట్, ఇక్కడ కూడా పైప్స్ ఉన్నాయి చూసారా, ఒక్కొక్క పార్ట్ కి ఈ పైప్స్ ద్వారా మనకి లూబ్రికెంట్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రెజర్ ఫీడ్ లేదా ఫోర్స్ ఫీడ్ లూబ్రికెంట్ సిస్టమ్. ఓకే, ఆయిల్ పంప్ మెథడ్. ఈ ఆయిల్ పంప్ మెథడ్ ఏంటంటే ఈ పద్ధతిలో మెషిన్ ద్వారా నడబడే ఒక ఆయిల్ పంప్ నిరంతరంగా బేరింగ్లకి ఏంటంటే ఆయిల్ అనేది సరఫరా చేస్తాం అనమాట, అంటే లూబ్రికెంట్. ఓకే, సో బేరింగ్ వద్ద లూబ్రికెంట్ పూర్తయిన తర్వాత ఆ నూనె తిరిగి ఒక సంప్ అంటే స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది, దానిలోకి చేరుతుంది అనమాట. ఓకే, అక్కడి నుంచి పంప్ మళ్ళీ ఆ నూనెని గ్రహించి లూబ్రికేషన్ కోసం తిరిగి పంపిస్తుంది. అంటే ఇది ఒక కంటిన్యూస్ సైకిల్ గా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అదే స్ప్లాష్ లూబ్రికేషన్ అంటే సో రింగ్ ఆయిలర్ అంటారు. ఓకే, ఇవి ఇమేజెస్ లో చూద్దరు కానీ. ఓకే, డోంట్ వరీ, సో ప్రొవైడ్ చేశాను. ఈ పద్ధతిలో ఏంటంటే షాఫ్ట్ కి ఒక రింగ్ ఆయిలర్ అమర్చబడి ఉంటుంది, ఇది నూనెలో మునిగి ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే షాఫ్ట్ తిరిగేటప్పుడు ఆ రింగ్ కూడా తిరుగుతూ నూనెని ఏంటంటే స్ప్లాషింగ్ చేస్తుంది. ఓకే, అంటే చెమ్ముతుంది అనమాట. తద్వారా భాగాలన్నీ లూబ్రికేట్ చేయబడతాయి. ఓకే, సో ఈ రింగ్ కు అంటుకున్న నూనె ఏంటంటే బేరింగ్ చేరుతుంది, ఆ తర్వాత తిరిగి రిజర్వాయర్ లోకి వెళ్తుంది అనమాట. దీన్నే రింగ్ ఆయిలింగ్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో కొన్ని ఇతర వ్యవస్థల్లో తిరిగే చక్రం లేదా భాగాలు నేరుగా నూనె తాగుతాయి పనిచేసేటప్పుడు, ఏంటంటే మొత్తం వ్యవస్థపై నూనెని స్ప్లాషింగ్ అనేది చేస్తాయి అనమాట. ఓకే,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లేత్ మిషన్లో సాధారణంగా హెడ్ స్టాక్ అండ్ ఆయిల్ ఇంజిన్ సిలిండర్లు ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది ఆయిల్ పంప్ లూబ్రికేషన్ మెథడ్ అనమాట. ఓకే, సో ఈ ఆయిల్ పంప్ లూబ్రికేషన్ మెథడ్ మనం ఏం చెప్పాం, మెషిన్ ద్వారా నడబడే ఒక ఆయిల్ పంప్ అనేది నిరంతరం బేరింగ్కి నూనెని సరఫరా చేస్తుంది, రైట్. సో ఆఫ్టర్ బేరింగ్ దగ్గర లూబ్రికేషన్ పూర్తయిన తర్వాత ఆ నూనె తిరిగి మళ్ళీ సంప్ దగ్గరికి వచ్చేస్తుంది, రైట్, అంతే కదా. సో అలా కంటిన్యూస్ సైకిల్గా ఇది రన్ అవుతుంది అనమాట. ఈ సంప్ నుంచే మళ్ళీ అదే ఆఫ్టర్ యూజ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఈ సంప్ ద్వారా మళ్ళీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఆయిల్ పంప్ లూబ్రికేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాం, రింగ్ ఆయిలింగ్ లేదా స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్ గురించి చెప్పాం కదా. ఈ పద్ధతులు ఏంటి, షాఫ్ట్కి ఒక రింగ్, అంటే ఇది అగ్మైజ్డ్ వ్యూ. ఓకే, సో ఇది ఒక షాఫ్ట్ అనుకుంటే దాని చుట్టూ ఒక రింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది హై స్పీడ్ లో మనకి రొటేషన్ అనేది జరుగుతుంది కదా, సో ఇది కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఈ రింగ్ కూడా తిరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఏంటి, ఇది ఆయిల్ కి టచ్ అయి ఉండడం వల్ల ఇది ఇలా స్పాషెస్ లాగా ఈ ఆయిల్ ని చిమ్ముతుంది అనమాట. సో దట్ ఏంటంటే అక్కడ లూబ్రికేషన్ అనేది ప్రతి పార్ట్ కి జరుగుతుంది అనమాట. ఓకే, టైప్స్ ఆఫ్ గ్రీజ్ గన్స్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీజ్ గన్స్. ఓకే, సో ఇందులో ఏంటంటే ప్రధానంగా మనం 5 టైప్స్ ఆఫ్ గ్రీజ్ గన్స్ గురించి చెప్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ మాన్యువల్ లీవర్ యాక్షన్. ఓకే, సో ఇందులో ఏంటంటే ఇది 2 చేతులతో పనిచేసే అత్యంత సాధారణమైన రకం అనమాట. ఓకే, సో చూసారా, సో ఒక దానితో ఇది సిలిండర్ని మనం క్యారీ చేస్తే ఇంకో దానితో లీవర్ని ప్రెస్ చేయడం ద్వారా మనకి గ్రీజ్ అనేది ఈ పైప్ ద్వారా మనకి ఇలా మెషిన్ పార్ట్స్కి సప్లై చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ప్రతి స్ట్రోక్ ఎక్కువ మొత్తంలో గ్రీజ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మాన్యువల్ పిస్టల్ గ్రిప్. ఓకే, ఇక్కడ పిస్టల్ లా చూసారా. ఓకే, సో దట్ ఇస్ వై ఇట్స్ నేమ్డ్ పిస్టల్ గ్రిప్. ఓకే, మాన్యువల్ పిస్టల్ గ్రిప్ గ్రీజ్ గన్. ఓకే, సో ఇదేంటంటే ఒక చేతితో ఆపరేట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇరుకైన ప్రదేశాల్లో పని చేయడానికి అనువుగా ఉంటుంది, కానీ లేవర్ రకం కంటే తక్కువ ఒత్తిడిని కలిగి ఉంటుంది, అంటే ప్రెషర్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీతో పనిచేసేది. ఓకే, బ్యాటరీ పవర్డ్ కార్డ్లెస్ గ్రీజ్ గన్స్. ఓకే, సో ఇదేంటంటే ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ 20 volts మ్యాక్సిమం బ్యాటరీ అనేది ఇక్కడ చూపించాం కదా. ఓకే, సో ఆ బ్యాటరీ అనేది మనం ఇన్ఫాక్ట్ మనం డ్రిల్లింగ్ మెషిన్స్ లో కూడా చెప్పాను కదా, ఇది బ్యాటరీస్ అనేవి రిమూవ్ చేసి ఛార్జింగ్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, రిమూవబుల్ కూడా ఉంటాయి. సో ఇదేంటంటే శ్రమ లేకుండా వేగంగా పనిచేయడం అండ్ ఎక్కడికైనా సులభంగా క్యారీ చేయడం ఈజీ అవుతుంది కనుక సో వర్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇందులో ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. ఓకే, ఫర్ ఇండికేషన్. అండ్ న్యూమాటిక్ అండ్ ఎయిర్ పవర్డ్. ఓకే, ఇదేంటంటే కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో గాలి ఒత్తిడి ద్వారా ఇది వర్క్ అవుతుంది అనమాట. పరిశ్రమలో పెద్ద ఎత్తున నిరంతరాయంగా గ్రీజ్ అనేది సప్లై చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, న్యూమాటిక్ లేదా ఎయిర్ పవర్డ్ గ్రీజ్ గన్ అనేది. ఓకే, నెక్స్ట్ మాన్యువల్ టీ హ్యాండిల్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ గన్. నెక్స్ట్ ఇదేంటంటే ఇందులో స్క్రూ ప్లంగర్ ఉంటుంది చూసారా, ఇది టీ హ్యాండిల్ అని ఉంది కదా, అది ఇందులో స్క్రూ ప్లంగర్ అండ్ టీ షేప్ హ్యాండిల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది చాలా ఎక్కువ ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుంది భారీ యంత్రాలకి అండ్ గ్రీజ్ వెళ్ళడం కష్టంగా ఉన్న చోట దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో లూబ్రికేషన్ టు ఎక్స్పోజ్డ్ సైడ్ వేస్. ఇందులో ఏంటంటే సర్ఫస్ రఫ్నెస్ అండ్ రెసిస్టెన్స్, ఉపరితల గరుగుదన నిరోధక గురించి డిస్కస్ చేద్దాం. మైక్రోస్కోపిక్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కదా, సో ఆ మెషిన్ పార్ట్స్ ని బయటకు సాఫ్ట్ ఐ మీన్ సర్ఫేస్ ఫినిష్ అనేది బాగున్నా బట్ మైక్రో లెవెల్లో అవి గరుగ్గా ఉంటాయి అన్నమాట. సో లూబ్రికెంట్ లేనప్పుడు ఈ గరుకు భాగాలు ఒకటి కాంటాక్ట్ అయ్యి ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి వెల్డింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫ్రిక్షన్ అనేది వెల్డింగ్ అనే కాకుండా ఏంటంటే మెటీరియల్ అనేది వేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, రైట్. సో ఇక్కడ ఇమేజ్లో చూపించా అంటే మరీ ఇంత డైరెక్ట్ కనపడదు, బట్ మైక్రో లెవెల్లో చూస్తే ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే,
సో లూబ్రికెంట్తో ఏంటంటే నూనె లేదా గ్రీజ్ వంటి లూబ్రికెంట్స్ వాడినప్పుడు అది ఆ గరుకు భాగాల మధ్య ఒక పొరలాగా ఏర్పడి భాగాలను అంటే సులభంగా మూవ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటి ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవ్వదు. సో హీట్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో దట్ ఏంటి కాంపోనెంట్స్ అనేవి వాటి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోజ్డ్ సైడ్ వేస్ లూబ్రికేషన్. ఓకే, లూబ్రికేషన్ టు ద ఎక్స్పోజ్డ్ సైడ్ వేస్. యంత్రం మీద ఉండే సైడ్ వేస్ ను తరచుగా ఆయిల్ క్యాన్ తో లూబ్రికెంట్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఇలా చేయడం వల్ల ఏంటంటే నూనె ఒక రక్షణ పొరలాగా ఏర్పడి యంత్ర భాగాలు అరిగిపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ గేర్ మెయింటెనెన్స్. బయటికి కనిపించే గేర్ నిర్వహణ రెండు దశల్లో ఉంటాయి. ఒకటే క్లీనింగ్ అండ్ ఆయిలింగ్ అనమాట. సో ఫస్ట్ ముందుగా ఏంటంటే గేర్లపై ఉన్న పాత నూనెను లేదా మురికిని శుభ్రం చేయాలన్నమాట. అండ్ దెన్ శుభ్రం చేసిన తర్వాత బ్రష్ లేదా ఇతర పరికరాలతో క్రమం తప్పకుండా మనం నూనె వాడాలి. ఓకే, దీనివల్ల ఏంటంటే గేర్లు అనేవి సాఫీగా తిరుగుతాయి అనమాట, అంటే ఈజీగా తిరుగుతాయి. ఓకే, సో సో మెయిన్ రీజన్ ఏంటి అంటే సో మిషన్స్ అనేవి ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండాలంటే వాటి మధ్య ఘర్షణ తగ్గించడానికి క్రమం తప్పకుండా మనం లూబ్రికేషన్ అనేది చేయడం చాలా అవసరం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. ఓకే, లూబ్రికేటింగ్ బేరింగ్స్. సో ఇందులో ఏంటంటే హైడ్రోడైనమిక్ లూబ్రికేషన్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రిక్షన్. బేరింగ్లో తిరిగే షాఫ్ట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఘర్షణకు లోన్ అవుతుంది అనమాట. అది ఏంటి బుష్ బేరింగ్ లేదా బాల్ రోలర్ బేరింగ్ ఏదైనా కావచ్చు. ఓకే, సో అట్ రెస్ట్ షాఫ్ట్ తిరగకుండా ఆగి ఉన్నప్పుడు అది బేరింగ్ అడుగు భాగానికి ఆనుకుని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఇమేజెస్ లో చూడొచ్చు. ఓకే, సో ఈ సమయంలో షాఫ్ట్ అండ్ బ్రష్ మధ్య లూబ్రికెంట్ అనేది ఉండదు. ఓకే, సో స్టార్ట్ ఆఫ్ రొటేషన్ టైంలో లూబ్రికెంట్ ఒక పల్సన్ పొరల అంటే ఫిల్మ్ లా ఏర్పడి షాఫ్ట్ చుట్టూ అన్ఈవెన్ గా రింగ్ లా తయారవుతుంది అనమాట. ఓకే, అసమానమైన రింగ్ గా మనకి తయారవుతుంది. వేగంగా తిరుగుతున్నప్పుడు అంటే అట్ ఫుల్ స్పీడ్ లో ఏంటంటే లూబ్రికెంట్ ఒక రింగ్ లో ఏర్పడి షాఫ్ట్ ను చుట్టుముడుతుంది అనమాట. లాస్ట్ ఇమేజ్ లో చూడొచ్చు. ఓకే, సో హైడ్రోడైనమిక్ లూబ్రికేషన్ అని దీన్ని అంటారు అనమాట. ఇది ఘర్షణ తగ్గించి భాగాలు అరిగిపోకుండా కాపాడుతుంది అనమాట. ఓకే, ఆయిల్ ఫీడింగ్ ఏంటంటే కొన్ని బేరింగ్ లో ఆయిల్ లేదా గ్రీజ్ కప్పులు ఉంటాయి. వీటి ద్వారా గ్రావిటీ ఫీడ్ సిస్టమ్ ద్వారా లూబ్రికెంటింగ్ బేరింగ్ లోకి చేరుతుంది అనమాట. ఓకే, సో సో లూబ్రికేషన్ ఫేజెస్ లో ఫస్ట్ ఏంటంటే షాఫ్ట్ అట్ రెస్ట్, సెకండ్ షాఫ్ట్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ రొటేషన్, అండ్ థర్డ్ వన్ ఇస్ హై స్పీడ్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ లో మనకి మెటల్ టు మెటల్ కాంటాక్ట్ ఉంటుంది, ఎందుకంటే షాఫ్ట్ బేరింగ్ అనేది అడుగు భాగంలో మెటల్ కి కాంటాక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అంటే స్టార్ట్ ఆఫ్ రొటేషన్ అంటే షాఫ్ట్ తిరగడం మొదలవగానే లూబ్రికెంట్ ఒక వైపు కి నెట్టబడుతుంది అనమాట. యూ కెన్ సీ ఇన్ ద ఇమేజ్. ఓకే, షాఫ్ట్ కొద్దిగా పైకి లేపుతుంది అనమాట సంహౌ. ఓకే, సో అదే షాఫ్ట్ అనేది హై స్పీడ్ లో తిరిగేటప్పుడు ఒక రింగ్ లాగా లూబ్రికెంట్ అనేది ఆ, ఉం- బలమైన పొరలో ఏర్పడి షాఫ్ట్ అండ్ బేరింగ్ మధ్య కాంటాక్ట్ అనేది లేకుండా చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద లూబ్రికేట్ బేరింగ్. ఓకే, హింట్స్ ఫర్ లూబ్రికేటింగ్ మెషిన్స్. ఓకే, సో మెషిన్స్ లూబ్రికేషన్ చేయడం కోసం కొన్ని ఇంపార్టెంట్ సూచనలు అనమాట. ఫస్ట్ ఏంటంటే పాయింట్లను గుర్తించడం. ఓకే, సో ఆయిలింగ్ లేదా గ్రీజ్ చేయాల్సిన పాయింట్లు ఉంటాయి కదా, సో దాన్ని ముందుగానే గుర్తించాలన్నమాట. ఇక్కడ చూసారా పాయింట్, సారీ చేంజ్ ద కలర్స్. ఇక్కడ చూసారా. ఓకే, సో అలా ఆయిల్ పాయింట్స్ ని ముందుగా మనం గుర్తించాలన్నమాట. సరైన లూబ్రికెంట్ ని ఎంచుకోవాలి. మెషిన్ కి తగిన ఆయిల్ ని లేదా గ్రీజెస్ ని వేయడానికి మనం రిలేటెడ్ గా ఎంచుకోవాలన్నమాట లూబ్రికెంట్స్ అనేవి. ఓకే, లూబ్రికెంట్స్ అండ్ దానికి తగ్గ పరికరాలని. ఓకే, సో సో గుర్తించిన భాగాలకి ఏంటి మనం లూబ్రికేషన్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే, సో మేజర్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇచ్చే మాన్యువల్ లూబ్రికేషన్ గురించి డీటెయిల్ గా ఉంటాయి అన్నమాట. సో మెషిన్ యొక్క వివిధ భాగాలకు రోజువారీ లేదా వారానికి ఒకసారి, నెలకి లేదా ఒకసారి నిర్ణీత సమయాల్లో లూబ్రికేషన్ అనేది చేయాలి అని మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇస్తారన్నమాట. సో ఈవెన్ మనకి కొన్నిసార్లు ఏంటంటే సింబల్స్ తో రిప్రజెంట్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూస్తారు కదా, సో సర్కిల్ ఉంటే డైలీ లూబ్రికేషన్ చేయాలని, ట్రయాంగిల్ ఉంటే వీక్లీ, ఓకే, స్క్వేర్ టైప్ ఉంటే అది మంత్లీ. ఓకే, సో హెక్సాగన్ అలా ఉంటే మనకి షెడ్యూల్ ప్రకారం లూబ్రికేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద సింబల్స్ ఫర్ ఫ్రీక్వెంట్ లూబ్రికేషన్.
Okay, that's about the means for lubricating machines. నెక్స్ట్ కటింగ్ ఫ్లూయిడ్స్. సో కటింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా జరగడానికి ఉపయోగించే పదార్థాలు లేదా కాంపౌండ్స్ ని మనం కటింగ్ ఫ్లూయిడ్స్ అంటారు అనమాట. ఓకే, సో ఈ కటింగ్ ఫ్లూయిడ్స్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ చల్లబరచడం అనమాట. కటింగ్ టూల్ అంటే పనిముట్టు ఉంటుంది కదా, లేదా వర్క్ పీస్ రెండింటిని చల్లబరుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఘర్షణను తగ్గించడం. ఓకే, ఘర్షణ ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేయడం అనమాట. ఓకే, సో చిప్ అంటే ముక్కలు ఉంటాయి కదా, చిప్ ముక్కలు, చిప్స్ జనరేట్ అవుతాయి కదా అది, అండ్ టూల్ మధ్య లూబ్రికేషన్ అందించడానికి ఈ ఘర్షణ తగ్గిస్తుంది అనమాట. ఓకే, సో చిప్స్ కి టూల్ మధ్య లూబ్రికేషన్ అందించి ఘర్షణ అనేది తగ్గిస్తుంది అనమాట. వెల్డింగ్ ను ప్రివెంట్ చేయడం, చిప్స్ టూల్ యొక్క అంచులను అంటుకోకుండా లేదా వెల్డింగ్ అవ్వకుండా చూస్తుంది అనమాట ఈ లూబ్రికేషన్ అనేది. ఓకే, సో అక్కడ లూబ్రికేషన్ ఉండడం వల్ల ఏంటి, ఇది టూల్ అనుకోండి, చిప్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి కదా, సో రిపీటెడ్ గా హై స్పీడ్ లో ఇలా జనరేట్ అవుతూ ఉంటాయి చిప్స్ అనేవి కంటిన్యూస్, రైట్. సో దట్ ఏంటంటే ఇక్కడ ఆ హీట్ కి ఈ చిప్ అనేది స్టిక్ అయిపోయి వెల్డింగ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దట్ అదే ఇక్కడ లూబ్రికెంట్ ఉందనుకోండి, సో టూల్ అనేది కూలింగ్ గానే ఉంటుంది కదా, సో దట్ ఏంటంటే అలా టూలింగ్ అది కూలింగ్ అనే కాకుండా మధ్యలో ఒక పొరలా ఉంటుంది లూబ్రికెంట్ ఉండడం వల్ల. సో దట్ ఏంటంటే మనకి వెల్డింగ్ ఎఫెక్ట్ అనేది జరగకుండా ఉంటుంది. ఓకే, సో చిప్స్ ని తొలగించడం, కటింగ్ చేసేటప్పుడు వచ్చే చిప్స్ ను ఫ్లష్ అవే చేయడానికి, అదే కొట్టుకుపోయేలా చేయడం కోసం ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. తుప్పు పట్టకుండా చూడడం, యంత్రం అంటే మెషిన్ అండ్ వర్క్ పీస్ ని తుప్పు పట్టకుండా రక్షిస్తుంది అనమాట. అడ్వాంటేజెస్ ఏంటి అంటే మేజర్ గా, సో టూల్ లైఫ్, టూల్ చల్లగా ఉంచడం వల్ల దాన్ని హార్డ్నెస్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. సో దట్ ఏంటంటే టూల్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వేగం. ఓకే, లూబ్రికేషన్ వల్ల ఏంటంటే ఘర్షణ తగ్గి వేడి తక్కువగా పుడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం వేగంగా కటింగ్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫినిషింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. టూల్ అంచులు చిప్స్ అనేవి అంటుకోకపోవడం వల్ల టూల్ అనేది పదునుగా ఉంటుంది, రైట్. సో అండ్ వస్తువు యొక్క సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా బెటర్గా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సే కూలెంట్, సారీ చిప్స్ ఎప్పటికప్పుడు తొలగిపోవడం వల్ల కటింగ్ చేసే ప్రాంతం అనేది శుభ్రంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రొటెక్షన్, కూలెంట్ ఉపయోగించడం వల్ల యంత్రం లేదా వస్తువు తుప్పట్టకుండా ఉంచుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చిప్ వెల్డింగ్ అనేది చూడొచ్చు. సో చిప్ అనేది ఇలా జనరేట్ అవుతుంది కదా. ఓకే, సో అలా జనరేట్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇలా స్టిక్ అయ్యి వెళ్తుంది కదా. సో అదే ఇక్కడ మనకి లూబ్రికెంట్ అనేది ప్రాపర్ గా లేకపోతే ఇది దీనికి ఇంత చిప్ ఉండదులేండి, జస్ట్ చిన్న ఇలా ఉంటాయి కదా. సో ఈ టూల్ మీద మనకి అలా స్టిక్ అయిపోయి ఉండిపోయింది అనుకోండి, సో దట్ మనకి కాన్సిక్వెన్సెస్ ఏం వస్తాయి అంటే, సో ఈ టూల్ ఇలా వెల్డ్ అయిపోయి ఉంటుంది కదా, సో చిప్ అనేది జనరేట్ అవడం పక్కన పెడితే ఈ సర్ఫేస్ ఫినిష్ అనేది ఇర్రెగ్యులర్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రొడక్ట్ అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. ఓకే, సో కటింగ్ అనేది ఇక్కడ షార్ప్ గా ఉండదు కదా, సమ్వాట్ ఎలా ఉంటుంది. సో దట్ ఏంటంటే ఈ ప్రొఫైల్ ని అక్కడ వర్క్ పీస్ మీద కూడా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ సేమ్ టైం టూల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది కూడా. ఓకే, సో మేజర్ గా కూలింగ్, లూబ్రికేషన్ అంటే ఫ్రిక్షన్ రిడ్యూస్ చేయడానికి, ఓకే, చిప్ వెల్డింగ్ కి, కరోజన్ ప్రివెన్షన్, చిప్ ఫ్లషింగ్, ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కి అడ్వాంటేజ్ మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ కటింగ్. సో మంచి కటింగ్ ఫ్లూయిడ్ యొక్క లక్షణాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ విస్కస్నెస్. ఓకే, ఇది తగినంత జిగురుగా లేదా చిక్కదనంగా కలిగి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైర్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఓకే, కటింగ్ చేసేటప్పుడు ఉత్పన్నమయ్యే వేడి ఉంటుంది కదా, సో ఇది ఏంటంటే మంటలు అంటుకోకుండా ఉండాలన్నమాట కటింగ్ ఫ్లూయిడ్ అనేది. ఓకే, సో తక్కువ ఆవిరితో ఉండాలన్నమాట, లో ఎవాపరేషన్ రేట్, అతి త్వరగా ఆవిరి కాకూడదు అన్నమాట. ఓకే, సో దట్ ఏంటంటే లూబ్రికెంట్ అనేది ఎక్కువగా ఉండి మనకి ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఇవ్వాలి. ఓకే, తుప్పు పట్టకుండా ఉండాలన్నమాట. ఇది మెషిన్ లేదా పనిచేసే వస్తువుకి తుప్పు పట్టకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్థిరంగా ఉండాలన్నమాట. ఈ ఫోమ్ లేదా ఫ్యూమ్స్ అంటే పొగను ప్రొడ్యూస్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే ఆపరేటర్కి ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం స్మెల్ అనేది ఏమంటారు బ్యాడ్ స్మెల్ అది రాకుండా, నెక్స్ట్ ఇచ్చింగ్ అనేది జరగకుండా
ఉండాలన్నమాట. సో దట్ ఏంటంటే ఆపరేటర్ అనేవాడు ఎఫిషియెంట్గా వర్క్ చేయగలడు. అదే ఇచ్చింగ్ కానీ లేదా స్మెల్ వచ్చిన ఆడ్ స్మెల్ వచ్చినా మనం చేయలేం కదా ఆపరేషన్ అనేది. సో అది కూడా ఒక మేజర్ పాయింట్. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. పనిచేసే చోట స్పష్టంగా కనిపించడానికి ఇది పారదర్శకంగా ఉండాలి. సపోజ్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం మనం, సారీ ఇక్కడ చేస్తున్నాం, కంటిన్యూస్గా కూలెంట్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ మనం టూల్ పెట్టి చేస్తున్నాం, ఇక్కడ ఏ ప్రొఫైల్ వస్తుందని మనకు కనబడకపోతే మనం ఎలా వర్క్ చేస్తాం, రైట్? సో అందుకు ఇది వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది మనకి, అదే కటింగ్ ఫ్లూయిడ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ఓకే, సో కటింగ్ ఫ్లూయిడ్లో రకాలు ఏంటంటే స్ట్రైట్ మినరల్ ఆయిల్, ఓకే, కెమికల్ సొల్యూషన్ లేదా సింథటిక్ ఫ్లూయిడ్, అండ్ కాంపౌండెడ్ లేదా బ్లెండెడ్ ఆయిల్, ఫ్యాటీ ఆయిల్స్, సాల్యుబుల్ ఆయిల్ లేదా ఎమల్సిఫైడ్ ఆయిల్స్ అన్నమాట. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్. ఓకే, సో స్ట్రైట్ మినరల్ ఆయిల్, ఇదేంటంటే స్ట్రైట్ మినరల్ ఆయిల్ అంటే ఇది నేరుగా అంటే వాటర్తో కలపకుండా ఉంచబడే కూలెంట్స్ అన్నమాట. ఓకే, సో వీటిని కూలెంట్గా వాడడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇదేంటంటే క్లౌడ్ ఆఫ్ స్మోక్, అంటే పొగ క్లౌడ్ను ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట, క్లౌడ్ ఆఫ్ స్మోక్. ఓకే, సో కటింగ్ ఫ్లూయిడ్ దీనికి ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇవి అంత మంచి కూలెంట్లు కాదు. ఓకే, సో బట్ కిరోసిన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఓకే, ఎందుకంటే కిరోసిన్ అనేది ఒక మినరల్ ఆయిల్, దీన్ని అల్యూమినియం అండ్ దాని అలాయ్స్ మెషిన్ చేసేటప్పుడు కూలెంట్గా యూజ్ చేస్తాం అన్నమాట. కిరోసిన్ అనేది ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, సో కెమికల్ సొల్యూషన్ లేదా సింథటిక్ ఆయిల్స్. ఓకే, సో ఇవి ఏంటంటే నీటితో కలిపి ప్రత్యేక రసాయనాల మిశ్రమంగా తయారు చేస్తారు. ఓకే, సో వీటికి మంచి ఫ్లయింగ్ అంటే శుభ్రపరిచే గుణం అండ్ కూలింగ్ చల్లపరిచే గుణం అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి నాన్ కొరోజివ్ అండ్ నాన్ క్లాగింగ్. ఓకే, ఇవి తొక్కుపట్టినవి అండ్ అడ్డుపడవు అనమాట. ఓకే, వీటిని ముఖ్యంగా గ్రైండింగ్ అండ్ సాయింగ్, ఓకే, అంటే మెషినింగ్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఇవి స్కిన్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదా సమస్యలు కలిగించవు. ఓకే, వీటిని గుర్తించడానికి కృత్రిమ రంగులను యూజ్ చేస్తారు అనమాట. ఆర్టిఫిషియల్ కలర్స్ని కలుపుతారు ఇందులో. నెక్స్ట్ కాంపౌండెడ్ ఆర్ బ్లెండెడ్ ఆయిల్. ఈ నూనెలు ఏంటంటే ఆటోమేటిక్ లేత్ అలాంటి మెషిన్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఇవి ఫ్యాటీ ఆయిల్స్ కంటే చాలా చవకైన, ఎక్కువ ప్రవాహ గుణాన్ని కలిగి ఉంటాయి, అంటే ఫ్లూయిడిటీ ప్రవాహ గుణం ఉంటాయి. ఓకే, ఫ్లూయిడిటీని కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, ఫ్యాటీ ఆయిల్స్, సో కొవ్వు నూనెలు అంటారు కదా, అవి అన్నమాట. లార్డ్ ఆయిల్ అండ్ వెజిటేబుల్ ఆయిల్ కొవ్వు నూనెలుగా పరిగణిస్తారు అనమాట. సో తక్కువ కటింగ్ వేగంతో, అంటే కటింగ్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది, అండ్ హెవీ డ్యూటీ మెషిన్స్లో వీటిని యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ట్యాప్స్ అండ్ డైస్ ఉపయోగించి థ్రెడ్ కట్ చేసే బెంచ్ వర్క్స్ ఉంటాయి కదా, సో వాటిలో వీటిని యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ సాల్యుబుల్ ఆయిల్. ఈ సాల్యుబుల్ ఆయిల్ ఆర్ ఎమల్సిఫైడ్ ఆయిల్స్ ఏంటంటే, సో వాటర్ ఇస్ ద చీపెస్ట్ కూలెంట్, బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఐరన్ వంటి మెటీరియల్ని మెషినింగ్ చేసేటప్పుడు ఏంటి, ఇది రస్ట్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ ద మేజర్ డిఫెక్ట్. ఓకే, సో వీటిలో ఏంటంటే నీటిలో సాల్యుబుల్ ఆయిల్ కలపడం ద్వారా తుప్పు పట్టిన గుణంగా ఏర్పడుతుంది అనమాట. సాధారణంగా 1:20 రేషియోలో మనం దీన్ని కలుపుతాం అనమాట. ఓకే, సో ఒక వంతు ఆయిల్ ఉంటే 20 వంతులు అనేది వాటర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది నీటిలో కరిగినప్పుడు తెల్లటి పాలు వంటి ద్రావణంగా మనకి కనిపిస్తుంది అనమాట. వైట్ మిల్కీ సొల్యూషన్ లాగా కనబడుతుంది. మేజర్గా మీరు చూసే ఉంటారు, మనం డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసినప్పుడు వైట్ లిక్విడ్ లా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. వాటర్ అనేది 20%, అదే 20% సాల్యుబుల్ ఆయిల్ అనేది 1% అనేది ఉంటుంది అనమాట. సో అది మిక్స్ చేసినప్పుడు మిల్కీ సొల్యూషన్గా కనబడుతుంది అనమాట. సాల్యుబుల్ ఆయిల్ అనేది ఏంటంటే ఒక బ్లెండ్ అండ్ ఎమల్సిఫైయర్గా మిశ్రమం అనమాట. ఓకే, రికమెండెడ్ కటింగ్ ఫ్లూయిడ్స్ ఫర్ వేరియస్ మెటల్స్ అండ్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనమాట. జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, సో ఇవన్నీ మీరు గుర్తుంచుకోలేరు కనుక, సో జస్ట్ లుక్ అండ్ ఇట్, ఒక జనరల్ ఐడియా అనేది వస్తుంది, రైట్? దట్స్ ఆల్ అబౌట్ ద లూబ్రికేషన్. ఓకే, సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, దాంట్లో మన టెలిగ్రామ్లో మన పీడిఎఫ్లు కానీ ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.